అందరికీ నమస్తే అండి. ఇవాళ ఇవాళ మనం తులారాశి వాళ్ళ గురించి నేర్చుకుందామండి. తులారాశి, తులాలగ్నం వాళ్ళ గురించి నేర్చుకుందాం. ఇక్కడ తులాలగ్నంలో ప్రస్తుతం ఫస్ట్ రాబోయే 45 రోజుల్లో వ్యయస్థానంలో కుజుడు ఉన్నాడండి. సో కుజుడు భూమికి 12వ స్థానం అంటే ఖర్చు స్థానం. ఇక్కడ కుజుడు దేనికి సంబంధించిన కారకుడు? భూమికి సంబంధించిన కారకుడు కాబట్టి భూమికి, ఇంటికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయండి. సో కాబట్టి ఆరోగ్య విషయంలో ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే హాస్పిటల్లో చెక్ చేయించుకోవటం వల్ల కూడా మనకి ఏంటంటే నయం అవ్వడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే 12లో కుజుడు ఉన్నాడు కాబట్టి కొంచెం అనారోగ్యం, బీపీ కానీ ఏమైనా ఫ్లక్చువేషన్స్ అవుతాయండి. అందుట్లో ఆరో స్థానాన్ని కూడా చూస్తాడు. ఆరో స్థానం అంటే ఎవరండి? కుజుడు 1, 2, 3, 4, 5, 6 కుజుడు తన ఆరో స్థానాన్ని చూస్తాడు. సో లగ్నం నుంచి కుజుడు శనులు 2 చూడటం వల్ల కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ మాత్రం కొంచెం తులారాశి, తులాగ్నం వాళ్ళకి బాగా ఉంటాయండి. సో వాళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. పంచమంలో రాహువు ఇబ్బంది ఏం పెట్టాడండి. నెక్స్ట్ సప్తమంలో చంద్రుడు పార్ట్నర్స్తో ఫ్లక్చువేషన్స్, మనస్పర్ధలు రావటానికి అది కూడా కొంచెం ఉంటే దాంతో పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇక మరీ ముఖ్యంగా ఇక్కడ తులాలగ్నం వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైన సమస్య అష్టమంలో గురుడు ఉన్నాడండి. సో అష్టమంలో గురుడు ఉన్నప్పుడు అనారోగ్యానికి కారకుడు, చిన్న చిన్న ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. అన్ఎక్స్పెక్టెడ్గా డబ్బులు లాస్ చేస్తుంటాడు. ఎక్కువ మొత్తంలో డబ్బులు రావటం కానీ, ఎక్కువ మొత్తంలో డబ్బులు పోవటం కానీ జరుగుతుంది. లేదా అన్ఎక్స్పెక్టెడ్గా పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి ఉందండి. సో తులాలగ్నం వాళ్ళు ప్రధానమైనటువంటి సమస్య అష్టమ గురు దోషం బాగుందండి. నెక్స్ట్ రాబోయే 45 రోజులు మాత్రం కుజుడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గురువు దోషం పోవడానికి మీరు ఏదైనటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మడికి దక్షిణ చేసి ఆయన ఆశీర్వాదం తీసుకోవచ్చు. లేదా మీ ఓపిక ఉంటే అభిషేకం చేయించుకోవచ్చు. గురు దక్షిణ చేసినా, గురువుకి సేవ చేసినా, గురువుని ఎక్కువ గౌరవించడం వల్ల ఈ అష్టమ గురు దోషం పోతుందండి. కాబట్టి దాని గురించి భయపడాల్సిందేం లేదు. సో కుజుడు మీకు ఏదైనా అనారోగ్యం ఎక్కువ ఉన్నా, లేకపోతే యాక్సిడెంట్లు అవుతున్నా, హాస్పిటల్స్ తరచుగా చూడాల్సిన సమస్యలు ఏదైనా వస్తే తులారాశి వాళ్ళు ప్రధానంగా ఆంజనేయ స్వామి, హనుమాన్ చాలీస చేసుకొని హనుమంతుడు టెంపుల్ చూసుకోండి. చూస్తే మీకు కొంచెం ఆ ప్రభావం తగ్గుతుంది. కాబట్టి ఎక్కువ డబ్బులు అనేది ఖర్చు పెట్టి అనవసరంగా వేస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా టెంపరీగా ఉండే ప్రాబ్లమ్సే కాబట్టి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు.